శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 60వ సర్గము. లంకను జయించి సీతను గొనివచ్చెదనని అంగదుడు ఉత్సాహంతో పలుకుట. జాంబవంతుడు అతనిని వారించుట. తస్యత్తద్వచనం శ్రుత్వా వాలిసూనురభాషత. అయుక్తం తు వినాదేవీం దృష్టవద్భిశ్చ వానరాః సమీపం గంతుమస్మాభి రాఘవస్య మహాత్మనః. హనుమంతుని వచనములను వినిన పిమ్మట వాలిసూనుడైన అంగదుడు ఇట్లు పలికెను. ఓ వానరవీరులారా, సీతాదేవి జాడ తెలిసిన పిమ్మట కూడా ఆమె లేకుండా మనము మహాత్ముడైన శ్రీరాముని చంద్రుని సమీపమునకు వెళ్ళుట యుక్తముగాదు. వాయుసూనోర్బలేనైవ దగ్ధా లంకేతి నశ్రుతం దృష్ట్వా దేవీ న చానీత ఇది తత్ర నివేదితం న యుక్తమివ పశ్యామి భవద్భిః ఖ్యాత పౌరుషైః. హనుమంతుడు తన ప్రతాపము చేతనే లంకను దగ్ధమునర్చెనని మనము వింటిమి. సీతాదేవిని చూచితిమి, కానీ వెంట నిడుకొని రాలేదు అని శ్రీరామునికి నివేదించుట పరాక్రమవంతులుగా ప్రసిద్ధికెక్కిన మన వంటి వారికి తగదని నా అభిప్రాయము. నహిన ప్లవనే కశ్చిత్ నాపి కశ్చిత్ పరాక్రమే తుల్యః సామర దైత్యేషు లోకేషు హరిసత్తమాః. జిత్వా లంకాం సరక్షౌఘాం హత్వా తం రావణం రణే సీతామాదాయ గచ్చామః సిద్ధార్థా హృష్టమానసాః. ఓ వానరోత్తములారా, ఆకాశమున ఎగురుట యందును పరాక్రమమునందును ముల్లోకముల యందలి దేవతలలో గాని దైత్యులలో గాని మనకు సాటి రాగలవారు లేరు. లంకలోని రాక్షసులందరినీ జయించి రణరంగమున ఆ రావణుని హతమార్చి సీతాదేవిని గొనివచ్చి కృతార్థులమై హర్షోల్లాసములతో శ్రీరామచంద్రుని కడకు చేరుదము. తేష్వేవం హతవీరేషు రాక్షసేషు హనుమత కిమన్యదత్ర కర్తవ్యం గృహీత్వా యామజానకీం. హనుమంతుడు అతడి రాక్షస వీరులను అందరినీ ఇంతకుముందే పరిమార్చినాడు. ఇంకా మనము చేయవలసినదేమున్నది? జానకీదేవిని తీసుకుని వచ్చుటయే మిగిలి ఉన్నది. రామ లక్ష్మణయోర్మధ్యే న్యస్యామ జనకాత్మజాం కిం వ్యలీకైస్తు తాన్ సర్వాన్ వానరాన్ వానరర్షభాన్ వయమేవ హి గత్వా తాన్ హత్వా రాక్షసపుంగవాన్ రాఘవం ద్రష్టుమర్హామః సుగ్రీవం సహలక్ష్మణం.
ఆ వానరులను వానర ప్రముఖులను అందరినీ కష్టపెట్టుట ఎందులకు? మనమే వెళ్ళి ఆ రాక్షస ప్రముఖులను వధించి వచ్చి శ్రీరాముని లక్ష్మణుని సుగ్రీవుని దర్శించెదముగాక. జనకాత్మజను రామలక్ష్మణుల చెంతకు చేర్చెదముగాక. తమేవం కృత సంకల్పం జాంబవాన్ హరిసత్తమః ఉవాచ పరమప్రీతో వాక్యమర్థవదర్థవిత్. నైషా బుద్ధిర్మహాబుద్ధే యద్బ్రవీషి మహాకపే విచేతుం వయమాజ్ఞప్త దక్షిణాం దిశముత్తమాం నానేతుం కపిరాజేన నైవ రామేణ ధీమత కథం చిన్ నిర్జితాం సీతాం అస్మాభిర్నాభిరోచయేత్. అట్లు సంకల్పించిన అంగదునితో కార్యసాధన విధానమును ఎరిగిన భల్లూక ప్రముఖుడగు జాంబవంతుడు మిక్కిలి సంతసించిన వాడై ప్రయోజనకరమైన వచనములను ఇట్లు పలికెను. ప్రజ్ఞాశాలివైన ఓ అంగద, నీవు చెప్పిన మాట సముచితముగా కనపట్టుటలేదు. వానరప్రభు అయిన సుగ్రీవుడు, ప్రతిభామూర్తి అయిన శ్రీరాముడు దక్షిణ దిశ యందు సీతాదేవిని వెదకుటకై మనలను ఆజ్ఞాపించిరి. ఆమెను తీసుకొని రమ్మనలేదు. ఏ విధముగానైనను సీతాదేవిని మనము తీసుకొని వెళ్ళుట శ్రీరామునకు ఇష్టముగాకపోవచ్చును. రాఘవో నృపశార్దూల కులం వ్యపదిశన్ స్వకం ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రతః. సర్వేషాం కపిముఖ్యానాం కథం మిథ్యా కరిష్యతి విఫలం కర్మచ కృతం భవేత్ తుష్టిర్నతస్య చ వృధా చ దర్శితం వీర్యం భవేద్వానర పుంగవాః. శ్రీరాముడు రాజసింహుడు. అతడు తన పరాక్రమము చేతనే సీతాదేవిని తీసుకొని వచ్చును గాని ఇతరుల పరాక్రమముపై ఆధారపడడు. ఆ ప్రభువు వానరులందరి సమక్షమున శత్రువును జయించి సీతను గొనివచ్చెదను అని తన వంశముపై ఒట్టు పెట్టుకుని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆయన తన ప్రతిజ్ఞాభంగమునకు ఎట్లు పాల్పడగలడు? మనము జానకిని తీసుకుని వెళ్ళినచో ఆయన చేసిన ప్రతిజ్ఞ విఫలమగును. అది ఆయనకు తృప్తిని గోర్పదు. ఓ వానర ప్రముఖులారా, మన ప్రయత్నమంతయు వ్యర్థమగును. తస్మాత్ గచ్చామ వై సర్వే యత్ర రామః సలక్ష్మణః సుగ్రీవశ్చ మహాతేజాః కార్యస్యాస్య నివేదనే. అందువలన మనమందరమును రామలక్ష్మణులు మహాతేజస్శాలి అయిన సుగ్రీవుడు ఉన్న చోటికి వెళ్ళి ఇంతవరకు జరిగిన విశేషములను వారికి నివేదింతము. నా తావదేశ మతిరక్షమానో యదా భవాన్ పశ్యతి రాజపుత్ర యథాతు రామస్య మతిర్నివిష్ట తదా భవాన్ పశ్యతు కార్యసిద్ధిం. ఓ రాజపుత్ర అంగద, నీవు చేసిన సూచనయు త్రోసిపుచ్చదగినది కాదు. కానీ శ్రీరాముని ఆలోచనను అనుసరించి మనము కార్యసిద్ధికై పూనుకొనుట యుక్తము. సీతాదేవి జాడను తెలుసుకొని వచ్చుటకే ప్రభువు మనలను ఆదేశించెను, ఆమెను తీసుకొని వచ్చుటకు కాదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 60వ సర్గము.